రైట్, మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. భూకంప కేంద్రం ఏదైతే ఉందో మేడారం, ఐలాపురం మేడారం, ఈ అటవీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. మేడారం సమ్మక్క గద్దెల దగ్గర ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మేడారంలో సందర్భం ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా మేడారం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు, అమ్మవారి గద్దెల దగ్గరికి వెళ్ళి. అలా దర్శనం చేసుకుంటున్న భక్తుడు భూమి కంపించి షాక్కి గురైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ గద్దెల దగ్గర అతడు ప్రార్థన కోసం అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మేడారం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడు విపరీతమైన జనసందోహం వస్తుంది. అక్కడ దాంతో సీసీ కెమెరాలు అవి కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 7:30 సమయంలో భూమి కంపించినప్పుడు అక్కడ ఇద్దరు భక్తులు కూడా ఉన్నారు. కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి గద్దెలను దర్శించుకుంటూ మొక్కుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో అక్కడ భూమి కంపించింది. ఆ వైబ్రేషన్స్ను మనం చూడొచ్చు. అక్కడ పెట్టినటువంటి సీసీ కెమెరా రికార్డ్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అది ఎపిసెంటర్గా ఉంది. భూకంపానికి కేంద్రంగా ఉన్నటువంటి మేడారంలో ఏ స్థాయిలో తీవ్రత ఉందో మనం చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా భూమి కంపించే వైబ్రేషన్స్ రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సమయం కూడా చూడొచ్చు. 7:27:15 సమయంలో భూమి కంపించింది. దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించి ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భూకంప కేంద్రంగా అది ఉండడంతో ఆ తీవ్రత ఎక్కువగా మనకు కనపడుతుంది. 7:27:11 సమయంలో భూమి కంపించింది. అప్పటి నుంచి మొదలు పెడితే 7:30 దాకా, 7:30 నుంచి 7:35 మధ్యలో చాలా ప్రాంతాల్లో భూమి కంపించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ అందుతూ ఉన్నాయి మనకి. సో భూకంప కేంద్రంలో మొదటిగా భూమి కంపిస్తుంది. ఆ తర్వాత వేవ్స్ రూపంలో మనకి చుట్టుపక్కల దాదాపు 100-200 కిలోమీటర్ల దూరం వరకు ఆ వేవ్స్ అనేవి వ్యాపిస్తాయి. సో కొంచెం సమయం గ్యాప్ ఉండొచ్చు. హైదరాబాద్కి అలాగే మేడారంలో కంపించినటువంటి భూమికి కాస్త మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ వేవ్ ప్రయాణించి హైదరాబాద్ వరకు చేరుకోవాలి. కాబట్టి భూకంపం అనేది ఒక దగ్గర వచ్చేటటువంటి భూమిలో పుట్టేటటువంటి ఒక ఎనర్జీ. 2 పలకాలు, 2 టెక్టానిక్ ప్లేట్స్ కదిలినప్పుడు, లేదా అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు, లేదంటే ఒకదాని మీద ఒకటి కూలినప్పుడు అక్కడ శక్తి ఉత్పన్నమవుతుంది భూమి లోపల. సో ఆ శక్తి ఉత్పన్నమయ్యి ఆ శక్తే మనకి భూమి పైకి వైబ్రేషన్స్ రూపంలో వస్తుంది. దాన్నే మనం భూకంపం అంటాం. సో ఆ వైబ్రేషన్ ఎక్కడైతే ఎపిసెంటర్, ఏదైతే భూకంపం వచ్చిందో దాన్ని ఎపిసెంటర్ అంటారు. భూ అంతర్భాగంలో ఉండేటటువంటి ఎక్కడైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుందో, ఆ శక్తి విడుదలైనటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని హైపోసెంటర్ అంటారు. ఆ హైపోసెంటర్ నుంచి భూ ఉపరితలానికి రావడం, అక్కడి నుంచి భూ ఉపరితలంపై ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం అనేది భూకంపం జరిగేటటువంటి ప్రాసెస్. వేవ్స్గా ప్రయాణిస్తుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ భూకంప కేంద్రం మేడారం. ప్రస్తుతం మేడారం దగ్గర చోటు చేసుకున్నటువంటి ఘటన 7:27:10-11 సమయంలో మనకి 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించింది. అక్కడి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, లేదా అటు విజయవాడ సైడు, లేకపోతే ఇటు ఆదిలాబాద్ దాటి మహారాష్ట్ర సైడు ప్రయాణించడానికి ఆ వైబ్రేషన్ ప్రయాణించడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి 2 నుంచి 3 నిమిషాల సమయంలో మళ్ళీ అక్కడ కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో 7:30 సమయంలో నమోదైంది. కానీ అక్కడ మేడారంలో 7:27 అంటే 3 నిమిషాల గ్యాప్ వచ్చింది. 3 నిమిషాల సమయంలో 200 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఇక్కడ కూడా వైబ్రేషన్స్ అలా ఆ వచ్చే దారి మొత్తం కూడా అన్ని దగ్గరలా ఎక్కడెక్కడైతే ప్రయాణిస్తుందో ఆ ప్రాంతాలను వైబ్రేట్ చేస్తూ భూకంపాన్ని సృష్టిస్తూ ఆ పరిణామ క్రమం అనేది జరుగుతుంది. సో హైదరాబాద్, రంగారెడ్డి వరకు ప్రయాణించింది. 7:30 నుంచి 7:30 పైన ఒక 3 నుంచి 4 సెకండ్ల పాటు హైదరాబాద్లో భూకంపాన్ని ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ మేడారంలో ఏదైతే ఎపిసెంటర్ ఉందో, భూకంప కేంద్రం ఉందో, అక్కడ 7:27 ఈ ఘటన చోటు చేసుకుంటే ఆ విజువల్స్ మనకి సీసీ ఫుటేజ్ ఎన్టీవీ సేకరించింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఉదయం 7:27 ఎపిసెంటర్లో భూకంపం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్ టైంతో సహా రికార్డ్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మేడారం దగ్గర ఎపిసెంటర్ భూకంప కేంద్రం ఉంది. ఆ భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల హైపోసెంటర్ ఉంది. ఎక్కడైతే ఆ ప్లేట్స్ కదలడం కానీ, ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్ జరిగిన సందర్భంలో 40 కిలోమీటర్ల లోతులో. ఈ లోతు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, లోతు తగ్గే కొద్దికి, అంటే భూ ఉపరితలం మీదకి భూకంప కేంద్రం చేరే కొద్దికి ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూ ఉపరితలానికి తక్కువ లోతులో కనుక భూకంప కేంద్రం ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది, నష్టం ఎక్కువగా ఉంటుంది. అదే ఇంకా లోతుగా ఉంటే ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. అసలు మనకు కొన్ని సందర్భాల్లో అసలు భూకంపం వచ్చింది కూడా తెలియనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. వచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు తెలియదు. అది భూకంప కేంద్రం అనేది భూమి అంతర్భాగంలో లోపలికి ఉంటుంది.
అది మనకి భూ ఉపరితలానికి పైకి వచ్చే కొద్దిగా ఎంత షాలోగా ఉంటే, ఎంత దగ్గరగా భూ ఉపరితలానికి భూకంప కేంద్రం ఉంటే అంత తీవ్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాతూర్ ఘటన చూసినట్లయితే, లాతూర్లో భారతదేశంలో చోటు చేసుకున్నటువంటి అత్యంత ప్రమాదకర భూకంపాలు, అత్యంత నష్టాన్ని చేకూర్చినటువంటి భూకంపాల్లో లాతూర్ చాలా ప్రధానమైందని చెప్పుకోవచ్చు. 1993లో లాతూర్లో భూకంపం వచ్చింది. సెప్టెంబర్ 30న 3:56 తెల్లవారుజామున అందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్న సందర్భంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఈ లాతూర్లో 1993లో 6.2 మ్యాగ్నిట్యూడ్, అంటే రెక్టర్ స్కేల్ మీద 6.2గా నమోదైంది. భూకంప తీవ్రతను రెక్టర్ స్కేల్ మీద కొలుస్తారు. ఆ పాయింట్స్ని బట్టి ఆ తీవ్రతను కొలుస్తారు. 6.2గా నమోదైంది. ఈరోజు నమోదైనటువంటి భూకంప తీవ్రత 5.3, 6.2 ఏమో లాతూర్. సో మనకి మధ్యలో పెద్దగా తేడా లేదు, 9 పాయింట్ల తేడా ఉంది అంతే మనకి. సో 9 పాయింట్ల తేడాలో మనకి చూసినట్లయితే డిఫరెన్స్ మాత్రం చాలా భారీగా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం హైపోసెంటర్ భూ అంతర్భాగంలో ఉన్నటువంటి డిస్టెన్స్ మనం చూసినట్లయితే లాతూర్ది 10 కిలోమీటర్లు మాత్రమే. అంటే మనం నిలబడిన భూపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్ కదలడం, లేకపోతే అక్కడ కొలాప్స్ అవడం లాంటి అడ్జస్ట్మెంట్ జరిగి అక్కడ భూకంపం ఏర్పడింది 10 కిలోమీటర్ల లోతు. కానీ ఈరోజు చోటు చేసుకున్నటువంటి భూకంప కేంద్రం హైపోసెంటర్ 40 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. అంటే అంతకి చాలా రెట్లు ఎక్కువ లోతులో ఉండడంతో మనకి భూకంప తీవ్రత ఎక్కువగా తెలియలేదు. కానీ లాతూర్లో 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం అనేది, భూకంప కేంద్రం అనేది ఉండడంతో, హైపోసెంటర్ ఉండడంతో ఆ రోజు జరిగినటువంటి తీవ్రత చరిత్రలో మర్చిపోలేనటువంటి భారీ దుర్ఘటనకు దారితీసింది. దాదాపు 10,000 మంది చనిపోయారు, 30,000 మంది గాయపడ్డారు. శిథిలాల కింద ఇళ్లు కూలిపోయాయి. కొన్ని జిల్లాలు, 4 నుంచి 5 జిల్లాలు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మహారాష్ట్ర లాతూర్లో చోటు చేసుకుంది. 1993లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంత భారీ విధ్వంసం సృష్టించింది అప్పటి ఏదైతే ఈ ఎర్త్క్వేక్ ఉందో, లాతూర్ ఎర్త్క్వేక్. కానీ ఈరోజు మనం చూసిన చాలా స్వల్ప ప్రభావం అని చెప్పుకోవచ్చు. 40 కిలోమీటర్ల లోతులో ఉంది అండ్ చాలా స్వల్ప, అంటే 5.3గా నమోదైనటువంటి పరిస్థితుల్లో చాలా స్వల్పమైనటువంటి భూకంపాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసాం. ఐలాపూర్లో మొదలు పెడితే మహారాష్ట్ర గడ్చిరోలి వరకు, మనం ఛత్తీస్గఢ్ పైన ఉన్నటువంటి బార్డర్, దగ్గరలో ఉన్న బార్డర్ మనం దాటితే బీజాపూర్ వరకు, ఇటు నూజివీడు, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో, అలాగే గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువ మనకి ఈ ప్రభావం ఉన్నట్టుగా కనపడుతుంది. మనం ఉదయం ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈ ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నదులు అనేవి లోతుగా ఉంటాయి, దాని పక్కనే కొండలు ఎత్తుగా ఉంటాయి. సో ఆ అన్ఈవెన్గా ఉండేటటువంటి స్ట్రక్చర్ వల్ల కింద ఉండేటటువంటి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, టెక్టానిక్ ప్లేట్స్, లేయర్స్ అయితే ఉంటాయో అవి చాలా అన్ఈవెన్గా ఉంటాయి. అక్కడ అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అడ్జస్ట్మెంట్స్ జరిగి భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకి ఎక్స్పర్ట్స్ చెప్పారు. దాంతోపాటు ఇక్కడ మనం మర్చిపోకున్నటువంటి విషయం ఏంటంటే కోల్ బెల్ట్, సింగరేణి కోల్ బెల్ట్ అనేది ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఉంటుంది. మణుగూరు కావచ్చు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి, ఈ ప్రాంతాలన్నీ, కరీంనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా సింగరేణి కోల్ బెల్ట్తో ఉన్నటువంటి ప్రాంతాలు. కోల్ బెల్ట్ ఈజ్ నథింగ్ బట్, అంటే బొగ్గు అనేది శిలాజ నిక్షేపం. ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి శిలాజాల ద్వారా తీసేటటువంటి బొగ్గు భూమి అంతర్భాగంలోకి వెళ్ళి ఈ గనులను తవ్వుతూ, మైనింగ్ చేస్తూ, భూమిని తొలుస్తూ లోపలికి వెళ్ళి ఆ బొగ్గును వెలికి తీస్తూ ఉంటారు. కొన్ని వేల టన్నుల బొగ్గు ఇప్పటి వరకు సింగరేణి నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే భూమి తవ్వుతూ అక్కడ ఒక సొరంగాన్ని ఏర్పాటు చేస్తూ భూమిని ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలా ఖాళీ చేసిన భూమిలో ఏర్పడిన ఖాళీని మళ్ళీ భూమి పూడ్చుకుంటూ ఉంటుంది. ఆ ఖాళీలను ఈక్వల్ చేస్తూ ఉంటుంది. ఆ ఖాళీలను ఎప్పుడైతే ఈక్వల్ చేసేటటువంటి క్రమంలో ఈ లేయర్స్ కదులుతూ ఉంటాయి. ఒక దగ్గర హోల్ చేసినప్పుడు, ఒక దగ్గర అగాధం ఏర్పడినప్పుడు ఆ అగాధాన్ని భూమి తానే పూడ్చుకుంటుంది. సో ఆ విధంగా పూడ్చే సందర్భంలో ఈ లేయర్స్ ఏదైతే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయో కదులుతూ ఉంటాయి. అందుకే మైనింగ్ జరిగేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మైనింగ్ కూడా ఇక్కడ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. భూకంప కేంద్రం ఎక్కడుంది? మణుగూరు దగ్గరలో ఉన్నటువంటి ఈ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేదంటే మంచిర్యాల కావచ్చు, లేదంటే మణుగూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా కోల్ బెల్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ తవ్వుతున్నారు అంటే ఆ ప్రభావం మొత్తం చుట్టుపక్కల ఒక 100-200 కిలోమీటర్ల వరకు పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ భూకంపానికి నదీ పరివాహక ప్రాంతం అవ్వడం, అలాగే భారీగా మైనింగ్ జరుగుతూ ఉండడం
కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా భూకంపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏదో ఎన్టీవీ చెబుతున్నటువంటిది కాదు, సైన్స్ చెబుతున్నటువంటిది, శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటిది. సో ఈ కారణాలతోటి భూకంపాలు వచ్చేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ కదలడం వల్ల భూకంపం ఏర్పడింది. ఆ భూకంప కేంద్రం అనేది ప్రస్తుతం మనకి ములుగు జిల్లాలో మేడారంలో ఉంది. ఆ మేడారంలో ఎపి సెంటర్ అంటారు. ఏదైతే భూకంప కేంద్రం ఉంటుందో దాన్ని ఎపి సెంటర్ అంటారు. భూ అంతర్భాగంలో ఉండేటటువంటి ఎక్కడైతే కరెక్ట్ పాయింట్ ఉంటుందో, శక్తి ఉత్పన్నమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని హైపో సెంటర్ అంటారు. అది 40 కిలోమీటర్ల లోతులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ భక్తుడు నిలబడినటువంటి ప్రాంతానికి కింద 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఎగ్జాక్ట్ సెంటర్. అక్కడ నుంచి ఆ శక్తి ఉత్పన్నమై మొత్తం హైదరాబాద్ దాకా అటు నూజివీడు దాకా దాదాపు 250 కిలోమీటర్ల రేడియస్లో వ్యాసార్థంలో ఈ భూకంప వేవ్స్ అనేవి ప్రయాణించాయని చెప్పుకోవచ్చు. సో భయాందోళన కలిగించేటటువంటి విషయం కాకపోయినప్పటికీ అలర్ట్ అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక లో సిస్మిక్ జోన్. సిస్మిక్ జోన్ అంటే భూకంప ప్రభావం ఉండేటటువంటి ప్రాంతాలను సిస్మిక్ జోన్ అంటారు. భారతదేశం లో సిస్మిక్ జోన్లో ఉంది. ఎప్పుడూ అడపాదడప వచ్చేటటువంటి భూకంపాలు తప్ప ఎక్కువగా భూకంపాలు వచ్చి ప్రభావితమయ్యేటటువంటి దేశాల్లో భారతదేశం లేదు. కానీ అక్కడక్కడ జరిగినటువంటి ఘటనలు చాలా విషాదాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. అడపాదడప వచ్చేటటువంటి భూకంపాలు. సో దాన్నే మనం లో సిస్మిక్ జోన్ అంటాం. లేదా ఇండోనేషియానో లేకపోతే జపాను ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. భారీగా ప్రాణి ఆస్తి నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడూ తరచుగా వార్తలు వింటూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తూ ఉంటుంది. జపాన్, ఇండోనేషియా ప్రాంతాల్లో ఎక్కువగా ఎందుకు వస్తూ ఉంటుందంటే అక్కడ అగ్నిపర్వతాలు అవి ఎక్కువగా ఉంటాయి. అగ్నిపర్వతాలు కానీ లేదంటే లోయలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భూమి చాలా అనివెన్గా ఉంటుంది. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లేదంటే అగ్నిపర్వతంలో వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భూమి కంపిస్తుంది. సో భూమి కంపించి ఆ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదే భూమి మీద వస్తే మనం భూకంపం అంటాం. సముద్రం లోపల వస్తే సునామీ అంటాం. మనం 2004లో భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలకు ఈ సునామీ ఎఫెక్ట్ని మనం చూసాం. ప్రధానంగా భారతదేశంలో చెందినటువంటి అండమాన్ నికోబార్ దీవుల్లో చాలామంది అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని పూర్తిగా డివాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. కొన్ని వేల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ప్రదేశాన్ని మనం చూసాం. 2004లో సునామీ ఎందుకు వచ్చిందంటే భూ అంతర్భాగంలో భూమికి సముద్రం అంతర్భాగంలో ఉన్నటువంటి సీ బెడ్ అంటారు. కింద ఉన్నటువంటి భూమి లోపల ఏర్పడినటువంటి భూకంపం ద్వారా సముద్రం ఉప్పొంగుతుంది. దాన్ని మనం సునామీ అంటాం. అదే భూమి ఉపరితలం మీద వస్తే దాన్ని మనం భూకంపం అంటాం. ఇప్పుడు మనం చూస్తున్నది భూకంపం. ఏదైనా కూడా తీవ్ర స్థాయిలో వస్తే కనుక ఆస్తి ప్రాణ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ లాంటి ఒక లో సిస్మిక్ జోన్, ఇందాక మనం చెప్పుకున్న సిస్మిక్ జోన్ అంటే భూకంప తీవ్రత ఉండేటటువంటి ప్రదేశాన్ని సిస్మిక్ జోన్స్ అంటాం. మన హైదరాబాద్ లో సిస్మిక్ జోన్ అంటే భూకంప తీవ్రత తక్కువగా ఉండేటటువంటి ప్రదేశం హైదరాబాద్. కానీ మనం గత కొన్నేళ్లుగా ఒక గ్రాఫ్ మనం చూసినట్లయితే కనుక తెలంగాణలో లేదా హైదరాబాద్లో వస్తున్నటువంటి భూకంప తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టుగా మనకు ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఉదయం మేము మాట్లాడినటువంటి ఎక్స్పర్ట్తో మాట్లాడిన సందర్భంలో, వాతావరణ నిపుణులతో మాట్లాడిన సందర్భంలో హైదరాబాద్లో మరొకసారి భూకంపాలు ఈ విధంగా వస్తున్నప్పుడు మరొకసారి దీన్ని రీఅసెస్ చేసుకోవాలి, మరొకసారి పునఃసమీక్షించుకోవాలి ఈ భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు అనేది ఒక అభిప్రాయం వ్యక్తమైంది.